ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది, కనకమేళ్ళ గారు ఎక్స్ఎంపీ గారు. డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు. అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్సులు బదులు కొట్టి మళ్ళీ రీపోలింగ్ అయితే మళ్ళీ రీఎలక్షను అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి. ఎందుకు ఇవాళ మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిల్లో తెలుస్తుంది. అసలు సిఎస్ గారిని మార్చేస్తే గొడవలు మంచి అధికారులు. అది అన్నీ జరిగినాయి, అన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. దురదృష్టం. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థిని తెలుగుదేశం ముసుగులో ఆయనే బాగా ఫండ్ చేసి ఆయన ఇద్దరికి ఫండ్ చేయవలసి వచ్చింది. ఏం చేసినప్పటికీ ఘోరమైన పరాజయం ఉంటుంది. పిఠాపురం ఆయనకి 55,000 రేంజ్లో మెజారిటీ ఉంటుంది. కళ్యాణ్ గారు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సార్ నిన్న తాడిపత్రికి ఒక డిఎస్పీ రాజంపేట నుంచి అతను ఎస్పీకి తెలియకుండా వెళ్ళి నిన్న రాత్రి టీడీపీ వల్ల ఇళ్ళ మీద దాడులు చేశారు. అంటే ఎస్పీకి తెలియకుండా ఎలా వెళ్తుంది? ఏదైనా ఊరిన నాటకమా లేకపోతే అన్నిటి మీద కామెంట్ చేయలేము. కొన్ని చోట్ల సంయమనం పాటించాలి. ఇప్పుడు దాకా నేనే సంయమనం పాటించాలని చెప్పి నేనే పుసుకునేమో అనుకోవట్లేదు. చూద్దాం, ఎక్కడికి వెళ్తారని ఆఫీసర్లు ఉండాలిగా, ఇక్కడే ఉంటారు. దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి, అందరి మీద ఉంటుంది ఎంక్వైరీ. ఇప్పుడు నన్ను ఒక 5 ఆఫీసర్లు హింసించారు. ఓ డీజీపీ ర్యాంకులో ఉన్న అతను మానిటర్ చేశాడు. సో వీళ్ళందరినీ వదిలేదేమీ లేదు. నన్ను ఎవడు కొట్టాడో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. అలాగే ఎవడి మీద ఏ పోలీసు కూడా ఎవరిని కొట్టకూడదు. సో చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళందరి మీద ఊరుకునే సమస్య లేదు. వాళ్ళందరినీ న్యాయపరంగా నన్ను కొట్టాడని చెప్పి 5 పడుకోబెట్టి నేను కొట్టను. బట్ న్యాయపరంగా కొట్టినందుకు వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పకుండా. అలాగే ఎక్కడ ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ మీద చట్టపరంగా అన్ని ఎంక్వైరీలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళే చెప్పేస్తారు సాక్ష్యాలు రేపు తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే. సో చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మనం తీసుకోవాలి కంపల్సరీ.